ఈ సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ శ్రమానుభవ కూటాల్లో పాలుబొమ్మలు పొందుతున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 130 కీర్తన 1. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. అలాగే మరి 2వ వాక్యం కూడా సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29. యెహోవా, నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నీ మాట సత్యము. అలాగే ఈ చివరి వాక్యంలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం కదా 11 మధ్యలో చదువు. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుమని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శిష్యులను గూర్చి బోధిస్తూ ఉన్నాడు. ఏక మనస్సు అంటే ఏక భావము కలిగి ఉండుట. కుటుంబమైనా, సంఘమైనా, వ్యక్తిగత జీవితమైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా ఏక భావం కలిగి ఉండాలి. 2 ఏక ఆలోచన కలిగి ఉండాలి. ఏక ఉద్దేశములు. అందరూ నువ్వు అలా అంటే నేలా అని అనుకున్నా, ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండుట ఏక మనస్సు. ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండడం. సంఘ బిడ్డలైనప్పటికీ, కుటుంబం అయినప్పటికీ, అక్కచెల్లైనా అన్నదమ్ములైనా ఒక మాట అనుకున్నప్పుడు ఆ మాటకు మన అందరము కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే ఈ దినం ఇచ్చినటువంటి అంశం. సువార్త, ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా చోట్ల ఈ యొక్క మాట కనబడుతుంది. ఏమిటి అంటే ఏక మనస్సు అనేటువంటి ఆ మాట ఎక్కువ కనబడతాం. ఇప్పుడు చదువుకున్నటువంటి 11వ వచనంలో, అలాగే 21వ వచనంలో, అలాగే 22వ వచనంలో ఎన్నో విషయాలు. అంటే ఈ అధ్యాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ఆధిక్యత ఉంది. ప్రార్థనలు అనేటువంటి వచ్చేసరికి ఎక్కడ ఎలా ప్రార్థన చేసినప్పటికీ కూడా ఈ 17వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, చాలా విశిష్టమైనటువంటి ప్రార్థన, చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనను గురించి మనం తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. అందుకే నేను మొదట ఆ 130వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నా ఆర్తధ్వని వినుము, నా ఆర్తధ్వని వినుము. నాకు శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎప్పుడూ కూడా నిన్ను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కాబట్టి నా ఆర్తధ్వని నీవు తప్పక వినాలి ప్రభువా. ఎంతగా అక్కడ ప్రార్థన చేస్తుంది. ఏదైనా కానీ క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏదొచ్చినా, మనకు అనుకూలం కాని పరిస్థితి ఏదొచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఒకే మనస్సు కలిగి, అంటే ఏంటి, నీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏ ఆలోచన నీ తలలోనికి రాకూడదు, నీ ఆలోచనకు రాకూడదు. రాకుండా ఏకాగ్రత కలిగి
దేవునితో నీతో దేవునికి ఒక ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు, దేవుని మనసు మనకు ఉన్నటువంటి ఈ మనస్తత్వము ఒకటైనప్పుడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2వ వచనంలో మనం చూస్తాం కదా, అగాధంలో నుండి మొదట్లో అంటే రెండవది నా ఆర్తధ్వని వినుము అన్నాడు. అలాగే 23వ కీర్తనలో కూడా అక్కడ చక్కగా ప్రార్థన చేస్తాడు. నీ దేవా నన్ను ఎలా చేయి విడిచితివి, నన్ను ఎలా చేయి విడిచావు ప్రభువా, నేను బాధపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నా దుఃఖాన్ని నువ్వు తండ్రి సంతోషంగా మార్చవా అని ఎంతగానో ప్రార్థన చేసినటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు వలె ఏక మనసు కలిగి దేవునితో దేవుని యొక్క మనసు మన మనసు ముడిపడి ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకంగా దేవుడు అభిషేకిస్తాడు, ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదిస్తాడు. 101వ కీర్తనలో 7వ వచనంలో కూడా ఆయన అంటాడు, ఇంటి మీద ఉన్నటువంటి ఒంటి పిచ్చుక వలె నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుక వలె ఒంటరిగా, మళ్ళీ పగలు కాదు, అర్ధరాత్రి ఇంటి మీద ఉన్న పిచ్చుక వలె నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనను అంగీకరించు తండ్రి. 1:7 ఉందా? నేను రాత్రి మెలకుగా ఉన్నా, ఇంటి మీద ఒంటిగా ఉన్నా, ఇంటి మీద ఒంటరిగా ఉందంట పాపం. అలా ఉన్నాను నేను, అలా ఉన్నాను. ఏం చేయాలా? చిన్న బిడ్డలు, యవనస్తులు ఏం చేయాలా? ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, ప్రభువా నేను ఇంటి మీద ఉన్న పిచ్చుక లాంటి దాన్ని, ఇంటి మీద ఉన్న పిచ్చుక వంటి వాడను నేను ప్రార్థన చేస్తున్నాను. పిచ్చుక కంటే అల్పుడను నేను. ఇలా ఉండాలి, ఇలా చేయాలి ప్రార్థన. పిచ్చుక కంటే అల్పుడను నేను, అల్పురాలను నేను. తండ్రి ఎగ్జామ్కి వెళ్తున్నాడంటే నాలో జ్ఞానం లేదు, నాలో వివేకం లేదు, నాలో ప్రజ్ఞ లేదు. ఈ అల్పురాలని నాకు కనికరించు, నా ఆర్తధ్వని ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. ఇంటి మీద ఉన్న ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని మరి చిన్న బిడ్డలు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళాలి. అందుకే ఎలుగుబంట్లంట ఎంతో ఏడుస్తాయంట. చూడండి 17-18లో ఇందాక మనం అనుకున్న మాట, 8 వచనం, 2 సమూయేలు 17:8 వచనం. అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. చూడండి, ఎలుగుబంటి పిల్లలు అంట ఎవరు పట్టుకుపోతే రంకెలేస్తుందంట. రంకెలేస్తే అడివంతా కూడా సింహం కంటే గంభీరంగా అరుస్తాయి. తాను ప్రసవించినటువంటి పిల్లలు కనబడకపోతే అరుస్తుందంట, అరిచి గగ్గోలు పెడుతుందంట అడివంతా. నిజమే, నీకు వచ్చిన అవసరతను బట్టి దేవుని దగ్గర గగ్గోలు పెట్టాలి. రేగిన మనసు, ఇక్కడ చూడండి ఎంత చక్కని మాటకు ఉపయోగించారు. రేగిపోయింది మనసు ఆ ఎలుగుబంటికి. నీకు బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? రేగిన మనసుతో ప్రార్థన చేయాలా. గగ్గోలు పెట్టేటటువంటి మనస్తత్వం కలిగి. ఎందుకంటే నీ పిల్లల జీవితం కొరకు, నీ కుటుంబం, నీ భర్త జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, అలాగే నీ వ్యక్తిగత జీవితం కొరకు, కుటుంబ పోషణ కొరకు ఉదయం లేచిన తర్వాత నువ్వు ఎన్నో అవకతవకలు, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను చూస్తూ ఉంటావు. ఆ చూసినప్పుడు ఏం చేయాలా? ఈ దావీదు వలె ప్రార్థన, నా ధ్వని ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా ఆర్తధ్వని నువ్వు వినవా? ఎందుకు నాయన ఇలా చేస్తున్నావు? ఎలుగు వంటి రేగిన మనసుతో అరిచినట్లుగా ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకోవాలి. నీ ప్రార్థనను దేవునికి వినిపించేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ కూడా మనకి సమూయేలు గ్రంథము 2:7లో ఆ చివరి వచనము,
3వ పాదాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి ఆశీర్వదింపబడును గాక. అంటే ఇప్పుడు మీరేమనాలి? అవును అనాలి. అవును అంటే ఆమె. కాబట్టి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే చక్కని ప్రార్థనను ఈయన దేవుని సన్నిధానంలో నా ప్రభువా నా ప్రభువా, ఇక్కడ ప్రత్యేకంగా చాలాసార్లు నా ప్రభువా నా ప్రభువా అని ఈ అధ్యాయంలో ఉంటుంది, చాలాసార్లు ఉంటుంది, ఒకటి కాదు. చూడండి ఎందుకు అలాగ నా ప్రభువా అన్నాడంటే, ఈ గొర్రెల దొడ్డులో నుండి నన్ను లేవదీసి ఈ అధిపతిగా నన్ను చేసి ఉన్నావు కాబట్టి నా ప్రభువా నా ప్రభువా నా దేవా నా ప్రభువా నా దేవా నా దేవా అని ప్రార్థన చేస్తాడు. 8వ వచనాన్ని చూస్తాం. 7వ అధ్యాయం 8వ వచనం 4వ లైన్లో, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలుకు నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించితివి, నన్ను నియమించితివి కనుక నా ప్రభువా నా ప్రభువా. 18వ వచనము, నా ప్రభువా యెహోవా. 20వ వచనం, యెహోవా నా ప్రభువా. అలాగే 28వ వచనం, యెహోవా నా ప్రభువా. అలాగే 29వ వచనం, యెహోవా. ఎన్నిసార్లు చూడండి, ఎన్నిసార్లు అన్నాడు. ఎందుకంటే ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక రాయి మీద కూర్చుని ఆ రాయి మీద ఉండి గొర్రెలు కాస్తున్నాడు. ఈయన గొర్రెల కాపులో నుండి అదిగో కనిపిస్తున్నటువంటి ఆ రాజకోటకు రాజును చేశాడు. ఎందుకు అంటే ఏక మనసుతో ప్రార్థన చేశాడు. నీకు ఫలితం రావడం లేదు అంటే దేవుని యొక్క మనసుతో నీ మనసు ముడిపడడం లేదు, నువ్వు పాస్ అవ్వడం లేదంటే, నీకు సరైనటువంటి జ్ఞానం రావట్లేదంటే, నీ కుటుంబానికి స్థిరత్వం లేదంటే, నీ వ్యక్తిగత జీవితానికి ఒక ఆశీర్వాదం లేదంటే దేవుని మనస్సుతో నా మనసు ముడిపడడం లేదు. దేవుని యొక్క మనసు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభువా యెహోవా ఎంత చక్కగా చేస్తున్నాను, నా అర్థధ్వని వినవా ఏంటి, అది నా అర్థధ్వని వినవా. ట్రైన్ వెళ్తున్నప్పుడు బోగిలో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, మధ్యలో లింక్ ఉండింది అనుకోండి, ఏమవుతుంది, దేవుడితో మనం అలా సంబంధం పెట్టుకోవాలి. ట్రైన్ వెళ్తుంది, బోగిలు ఎన్నో ఉంటాయి, ఒకదానికొకటి చక్కని లింక్ ఏర్పాటు చేస్తారు, వాడు ఊడిపోకుండా. ఏక మనసుతో దేవునితో సంబంధం పెట్టుకోవాలి మనం, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యవనస్తులైనా పెద్దవాళ్ళు. ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటామో, అందుకనే ఈ అధ్యాయంలో ఇక్కడ ఈ దావీదు ఎక్కడైనా అక్కడైనా ఆ రీతిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని స్తుతించాడు, గణపరిచాడు. అక్కడ అంటాడు కదా 18వ వచనం 7వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమంటాడు, ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను ఉన్నదా. చదవండి, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. నీ ఎడల నా ఎడల దేవుడు చేసేది ఆ విధంగా అంతే. ఆయన పూర్తిగా నిన్ను తలుచుకున్నాడు అనుకో, ఆయన పూర్తిగా నిన్ను అభిషేకించాడు అనుకో, అభిషేకించేటటువంటి ఏకత్వం కలిగినటువంటి మనస్సు కలిగి ప్రార్థన చేస్తే, దావీదు అన్నాడు, నన్ను దీవించింది కొంచెమే ప్రభువా, కొంచెమే దీవించావు, నన్ను నువ్వు మనస్ఫూర్తిగా దీవిస్తే నేను ఉన్నతమైన వాడు అయిపోతాను అనగానే వెంటనే ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని రాజుని చేసేసాడు. అద్భుతం, ఆశ్చర్యం. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఏక మనస్సు కలిగి దేవుని నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. యోహాను సువార్తలోకి వెళ్ళిపోతాం. ఇంకా చెప్తే మరి మీరు లేట్గా వస్తున్నారు, అందుకనే పూర్తిగా చెప్పలేకపోతుంది.
మీరు లేట్గా వస్తున్నారు, ఈ వేళ 7:30 స్టార్ట్ చేసుకున్నాం, టీవీకి వెళ్ళిపోతుంది, 7:30 అయింది నాకు ఇచ్చారు, ఇంకెందుకు? మరి వచ్చే నలుగురైనా ముందు రాగలిగితే నేను సిద్ధపడ్డ వాక్యాన్ని మీకు అందించగలను. ఆలస్యం వస్తే సగం కట్ అయిపోయింది. ఇప్పుడు సగం నేను చేస్తున్నాను. సంపూర్ణంగా ఉండాలి, అసంపూర్ణత అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ముందు రావడానికి ప్రయత్నం చేయండి. 7 గంటల ముందు బయలుదేరాలి. 7 గంటలకు బయలుదేరుతున్నారు అంటే దేవుని యొక్క సమయాన్ని ఓ పావు గంట 20 నిమిషాలు, వెనకున్న వాళ్ళు ఏమో పావు గంట అయితే, ముందున్న వాళ్ళు అయితే 20 నిమిషాలు అయితే, బాగా మేమైతే ఓ పావు గంటన్నర ఎంతో దొంగిలించేస్తాం దేవుని సమయాన్ని. అలా చేయకూడదు. 7 గంటలకు ప్రార్థన అనుకున్నాం, ఏం చేయాలి? అక్కడ పావుదక్క 7కి బయలుదేరాలి. ఎక్కడ పావుదక్క 7కి వస్తున్నారంటే మీరు ఇంటి దగ్గర 7 గంటలకే బయలుదేరుతున్నారు అనమాట. దయచేసి అలా చేయకండి. ఈ 40 డేసే కదా, అప్పుడు మీరు రమ్మన్నారాను, మేము ఉండమన్నాం ఇక్కడ కదా, ఆలోచన చేయండి. కాబట్టి దేవుని వాక్యము అక్కడ ఏమంటాడంటే, ఈ 17వ వచన పక్కనలో, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండలాగున వారుని ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడేమో దావీదు ప్రార్థన చేశాడు, చాలా మనోహరమైన ప్రార్థన చేశాడు, చాలా విశిష్టమైన ప్రార్థన చేశాడు, చాలా శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఏక మనసుతో చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ 17వ అధ్యాయంలో ఏక మనసుతో శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాల వరకు ప్రార్థన చేస్తాడు. ఇంతవరకు జరిగిన విషయాలు ప్రార్థన చేశాడు, జరుగుతున్న విషయాలు ప్రార్థన చేశాడు. అందుకనే ఇక్కడ ఒక బలమైనటువంటి మాటను ఆయన ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని ఉపయోగించారు? నీ నామమందు వారిని కాపాడుము. శిష్యులు విడిచిపెట్టి వెళ్తున్నాను నేను ఇదిగో ఈ శ్రమల అనంతరము నేను సిలువ వేయబడి నీ వద్దకు వచ్చేస్తాను కాబట్టి, వీళ్ళను విడిచిపెడతాను కాబట్టి, వీళ్ళను నువ్వేం చేయాలా? ఈ 12 మంది శిష్యులను కాపాడాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏక మనసు. అందుకనే వాళ్ళు నాలో ఉన్నారు, నువ్వు నాలో ఉన్నావు, వీళ్ళందరూ కూడా నాలో ఉన్నారు, మేమందరూ కలిసి ఏక మనసు కలిగి ఉన్నాం. అందుకనే దేవుని సంఘం కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రభావం కలిగి ఉండాలి. దేవుని యొక్క కృపను మనం భద్రపరచడానికి ఏక ఆలోచన, ఏక ఉద్దేశాలు, ఏక మనస్తత్వం కలిగి ఉండాలంట. ఇలా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా మనము, మన సంఘము ఉంటుంది, మన కుటుంబాలు ఉంటాయని 17:9 మనం చూస్తూ, సిలువకు అప్పగించే ముందు, ఆయన సిలువకి వెళ్ళే ముందు శిష్యుల కొరకు ఎంతో భారభరితమైనటువంటి ప్రార్థన ఇది. శిష్యులను అభిషేకిస్తున్నాడు. చాలా భారభరితమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే ఇంతవరకు నేను స్వార్థ పరిచర్య చేశాను, కానీ ఇక మీదట ఆగిపోకూడదు. ఇక మీదట ఆగిపోయిన ఎడల ఏమవుతుందంటే, నేను వచ్చినటువంటి దానికి ఫలితం ఉండదు. కనుక మీరు నేను ఏక మనసు కలిగి ఉందాము, మీరు నేను దేవుని మనసు కలిగి మనం జీవిద్దామని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 17:9 నేను మీ కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. చూసావా? బైబిల్ ఏమన్నా చదువుతుంటే ఇలా యూనిట్ చూడాలా, నోరు మాట్లాడకూడదు, మనసు ఉంచాలా. ఎవరు చదవలేదని వెంటనే నువ్వు అనుకోవాలి, ఎవరు చదవకపోతే నువ్వు అనుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నేను లోకం కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తలేదు, ఇప్పుడు మీ కొరకే. మీరు నాకు అప్పగించామండి, ఇదిగో మళ్ళా నీకు అప్పగిస్తున్నాను. ఈ 12 మంది శిష్యులను
కనుక లోకం కొరకు నేను ప్రార్థన చేయటం లేదు, లోక ప్రజల కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ నా శిష్యులైనటువంటి మీ కొరకు మీ మనసు నా మనసు ఏకమై దేవుని మనసుతో మమేకం అవ్వాలని అక్కడ రాస్తున్నటువంటి ఎంత వివరంగా రాశాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన ఈ శిష్యులను నీవారైనందున వారు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైనట్లుగానే ఇక్కడ ఏమయ్యాడు, శిష్యులు కూడా దేవుని పిల్లలు అయిపోయారు. కాబట్టి ఎంత స్పష్టత! ఎవరైతేనే స్వార్థ కొరకు ఏర్పరచబడినటువంటి బిడ్డల కొరకు ఆయన చేస్తున్న ప్రార్థన, శిష్యుల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. 11వ వచనం, నేను ఇంకనూ లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని ప్రార్థన. ఇది ప్రార్థన. ఎప్పుడో ప్రారంభంలో పరమ ప్రార్థన నేర్పుతాడు దేవుడు 6వ అధ్యాయంలో. ఎన్నో విషయాల్లో అందరి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, స్వస్థత పొందారు, మరణించిన వారు లేచారు, అన్ని చోట్ల ప్రార్థన చేశాడు యేసు ప్రభు. కానీ ఇక్కడ తన శిష్యులైనటువంటి వారి కొరకు ప్రార్థన, వారు నేను ఏకమై ఉన్నాం కాబట్టి వారిని కనికరించు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైనట్లుగా నిన్న చెప్పుకున్నటువంటి విషయం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ తత్వంలో ఏకత్వమైన దేవుడు ఎలా మమేకమై ఉన్నాడో ఈ శిష్యులను కూడా నన్ను కలుపుకున్నాను కాబట్టి నీలో కలుపుకో తండ్రి. వీరిని అనాథలుగా చేయకుమో, వీరు నీ కొరకు మంచి సాధనాలుగా మార్చు, మంచి పనిముట్లుగా మార్చు, మంచి ఉపయోగపడేటటువంటి వారిగా తీర్చిదిద్దు ప్రభువా అని ఇక్కడ శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 10:30 యోహాను అలా పట్టుకుని ఉండండి. 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అనేక విషయాల్లో, అనేకమైనటువంటి సందర్భంలో తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు ఇక్కడ. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు ఇక్కడ. వారు మమేకమై ఏకైక దేవుడు ఆయన. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు కాదు, వేరు కాదు. ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఏకైక దేవుడే దేవదేవుడు. కనుక మన ముగ్గురు ఏకమై ఉన్నలాగున ఈ శిష్యుల 12 మందిని కూడా నేను అభిషేకిస్తున్నాను, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు వాడుకో ప్రభు అని అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి 21వ వచనం మధ్యలో నుంచి మళ్ళా, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారు అందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. శిష్యుల కొరకు ఇది ప్రత్యేకంగా శిష్యుల యొక్క ప్రార్థన. ఆ శిష్యుల్లో నువ్వున్నావు, నేనున్నా, మనందరం ఉన్నాం. యేసుక్రీస్తునే మాట నీ నోట ఉంటేనే శిష్యుడు అవుతుంది. ఆయన మాట నీ చెవును పడితే శిష్యుడవు, ఆయన వాక్యము నీ కంట పడితే శిష్యుడవు. నువ్వు వేరొకరికి ఒక చిన్న సాక్షిగా మిగిలితే నీవు శిష్యుడవు. పరిశుద్ధాత్మ దేవుడు నేను వాడుకుంటున్నాడు కాబట్టి దేవదేవుడు వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవదేవుడు ముగ్గురు ఒక్కటే. ఆ ఒక్కటి మమేకమై ఉన్నట్లుగా వీరుని కూడా అందులో కలుపుకో అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేసి వాళ్ళని అభిషేకిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రభు యొక్క నామంలో ఉన్నాము కండి. వారిని ఎందులో ప్రతిష్ఠించాలి, ఎందులో వారిని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 17:17 కూడా ఆ మాట మనం చూస్తాం. చూడండి, సత్యమందున వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యంలో ప్రతిష్ఠ చేయి, ఇంకేమీ కాదు.
వారు నోరు విప్పారు అనుకోండి, ఎక్కడికో ఆయన ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశం వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. పేతురు మాత్రం యెరూషలేములోనే ఉన్నాడు. పెద్దవాడు కాదు, ముసలాయన కాబట్టి అందరూ అన్ని దేశాలు వెళ్ళారు. కాబట్టి వీళ్ళే సువార్త ఎలా చేయాలంట? సత్యమందున ఎంత మాత్రము పడిపోకూడదు. నీలో నేను బ్రతికినట్లుగా వారు కూడా నాలో బ్రతకాలి. వారిని ఏకం చేయి. దేవుని వాక్యములో ఏక మనసు కావాలి. దేవుని వాక్యములో ఏక మనసు, ప్రార్థనలో ఏక మనసు కావాలి. దేవుని స్తుతించడంలో ఏక మనసు కావాలి. ఇప్పుడు 3 విషయాలు మీకు కొరకు చెప్పాను. వాక్యంలో, ప్రార్థనలో, స్తుతిలో, అది లేక ఈ 3 ఉండాలి. వీళ్ళకి, ఈ 12 మంది శిష్యులకి అని తెలుసు. ఒకడు నేరవుతాడని, ఒకడు అప్పగిస్తాడని, ఒకడు విషము ముద్దు పెడతాడని కూడా ప్రభువుకు తెలుసు. అది విషముతో కూడినది, అది పాపంతో కూడినది. ఆర్థికమైనటువంటి ధనాపేక్ష కలిగినటువంటి ముద్దు పెడతాడన్న సంగతి కూడా ప్రభువుకు తెలుసు. కానీ అందరినీ సమానంగా అభిషేకిస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. అంట సత్యవంతుడు. అందుకనే నిన్ను ప్రతిష్ఠించాడు దేవుడు, నన్ను ప్రతిష్ఠించాడు, సత్యములో ప్రతిష్ఠించాడు. కాబట్టి మన అందరం కూడా సంఘములో ఈ వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉండకూడదు. ఆయన అభిషేకించినట్లుగానే ఏక మనసు కలిగి ఉండుడి. దినాంశం వద్దు. దేవునికి వ్యతిరేకముగా ఉండి నేనేమీ సాధించలేను, దేవునికి వ్యతిరేకముగా ఉండి నేనేమీ సంపాదించలేను, దేవునికి వ్యతిరేకముగా ఉండి నేను ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి ఎందులోని ఏది కూడా విజయవంతంగా నేను బ్రతకలేననే సత్యము ఆ 11 మంది తెలుసుకున్నారు. కానీ ఆ ఇస్కరియోతు యోధా అది తెలుసుకోలేదు. అందుకే నేను నా జీవితానికి నేను అంటాను, నాకు ఆ ఇస్కరియోతు యోధా వంటి జీవితం నాకు వద్దు ప్రభువా. నేను అల్పుడనే, శారీరకంగా అల్పుడనే, ఆధ్యాత్మికంగా బలవంతుని చెయ్యి. దావీదు ప్రార్థన చేసినట్లుగా నా అర్థధ్వని ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. ఇదిగో నన్ను మర్చిపోతివా తండ్రి, ఇంటి మీద ఉన్నటువంటి ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె ఉన్నాను, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు వంటి వలె నేను ప్రార్థన చేస్తున్నాను, అంగలార్చుతూ ఉన్నాను తండ్రి అని. దేవునికి వ్యతిరేకంగా కాదు నువ్వు చేసే పని. ఏక మనసు కలిగి ఉన్నా తప్పిపోతుంది ఆ గొర్రె, తోడుకుంటా. ఒకవేళ నిన్ను తప్పు చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు, దేవుని దృష్టిలో నువ్వు పెద్దవాడవు, నువ్వు ఉన్నతమైన వాడవు. అందుకనే ఆ మూర్ఖత్వపు బుద్ధి కలిగిన వాడు, ఆ పాపం బుద్ధి కలిగిన వాడు, ఆ శాపం బుద్ధి కలిగిన వాడు, ఆ 12 మందిలో ఇంత అభిషేకం జరుగుతూ ఉంటే వాడు తప్పిపోయాడు. మనంతా దేవుని యొక్క పవిత్రమైన సంఘం కాబట్టి 13వ వచనం, అందుకనే వీరిని కావుము, వీరిని ఏక మనసు అనుగ్రహించు, వీరిని కాపాడము, వీరి యందు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ప్రభువా. 7:13 వాక్యము, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలకు కట్టుబడి ఉంటావో, ఎప్పుడైతే దేవునిలో జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని కొరకు ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తావో, నీలో ఏముంటుందంట? సంపూర్ణ సంతోషం ఉంటుంది. సంపూర్ణ అందుకే ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలా, ఏక మనసు కలిగి వాక్యాన్ని వినాలి, ఏక మనసు కలిగి దేవుని స్తుతి చెల్లించాలి. దేవుని వాక్యము ఎంతో విలువైనది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2 మాటలు ముగిస్తున్నాయి. ప్రభువునందు 4:2 ఉంటుంది, ప్రభువునందు ఏక మనసు కలవారై యువోదియాను సుంటుకేసును బతిమాలుకొంచున్నాను. చూసారా, దేవుడు మనల్ని వీళ్ళు సంఘంలో పాత్రదారులు లాంటి వాడు. దేవుడు కోసం ఆయన మనల్ని బతిమాలుతున్నాడు. ఇక్కడ మీరందరూ ఏక మనసు కలిగి ఉండండి.
ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి, ఏక మనసు కలిగి వాక్యం చదవండి, ఏక మనసు కలిగి స్తుతించండి. అక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే ఏక ఆలోచన మనకు ఉండాలి, ఏక మనస్సు మనకు ఉండాలి, ఏక భావము, ఏక ఉద్దేశం, ఏక మనస్తత్వం దేవుల్లో ఉన్నప్పుడు దేవుడే నిన్ను కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకర్త, ఆయన ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడు, మీరు ఏక మనస్కులన్నట్లు ఏకము కలిగి ఏక భావము గలవారే ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఎలా ఉండకూడదో సంపూర్ణం చేయాలంట. దేవుని మనసు కలిగిన వాడు దేవుని సంతోషపెడతాడు. దేవుని మనసు కలిగిన వాడు దేవుని సంతోషపెడతాడు, భార్యను సంతోషపెడతాడు, భర్తను సంతోషపెడుతుంది, పిల్లలను సంతోషపెడతాడు. దేవుని మనసు కలిగితే అలాగే పిల్లలు కూడా దేవుని మనసు కలిగితే తల్లిదండ్రులను సంతోషపెడతారు. దేవుని మనసు కలిగితే ఉన్నతమైన మార్కులు సంపాదిస్తారు. దేవుని మనసు కలిగితే ఉన్నతంగా ఆర్థికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా బలపరుస్తాడు. దేవుని మనసు సంపూర్ణత అంటే అది. అన్ని విషయాల్లో ఆధిక్యత ఉంటుంది. నువ్వు పడిపోవా ఎప్పుడు కూడా, పడిపో. ఎక్కువగా స్నేహం చేసేవాడంట ఒక అబ్బాయి స్నేహం చేసేవాడు. ఫ్రెండ్స్ ఎక్కువ మంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 20 మంది 30 మంది ఇలా ఏలేస్తే ఇది ఏల కాదు, ఎలా అంటే నోట్ తీయాలి, చిటికంటే ఇది తీసాడు, ఇలా అంటే చాలు అందరూ వచ్చారు. చందిపో అందరూ వచ్చాడు, నా ఇంటున్నాడు ఇక్కడ అందరూ వచ్చాడు. అలా ఎప్పుడు అడుగున్నాడు కదా. మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఎవడాడు పేరు చెప్పరు మీరు, అదే వచ్చింది. ఆడే తక్కువ కుమారుడు లేడా అన్నాడు కదా. ఆడికిలాగే అందరితో సమానం. చిటికేసాడంటే చాలా మంది చక్కగా ఎలుగురు వచ్చేవారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ నాన్నని చెప్పినా వింటలేదంట. సరే అని ఒకరోజు పిలిచి, రే నాన్న ఇలా రా, ఒకసారి బయటికి వెళ్ళి కొంచెం బొగ్గులు పట్టినా అన్నాడు. సరే అని కొట్టి దగ్గరికి వెళ్ళి బొగ్గులు తీసుకుని వస్తా కూడా చందనం కూడా, అంటే గంధం కూడా పెట్టాను. ఒకటి బొగ్గు తెమ్మన్నాడు, 2 చందనం తెమ్మ. ఫ్రెండ్స్తో వెళ్ళాడు కదా, వెళ్ళినట్టు వచ్చాక ఇలా తెచ్చిన తర్వాత ఇక్కడ పెట్టి ఒకసారి ఎడవ చేయి చూపించు, ఇలా చూపించు. ఎలా కనపడుతుంది? బొగ్గున్న చెయ్యి ఎలా కనపడుతుంది? మసి ఉన్న ఎలా కనపడుతుంది? నల్లగా కనపడుతుంది. సరే అనండి, ఈ చెయ్యి చూపించాను. ఇలా నాన్న చెయ్యి అంతా నల్లగా అయిపోయింది, అయితే ఈ చెయ్యి కుడి చేయి చూపి. కుడి చేతిలో ఏముంది? తెల్లగా ఉంది. ఒకసారి వాసన చూడు, ఇది వాసన రావట్లేదు, సరిగదా నల్లగా ఉంది. ఇది ఎంత మంచి వాసన వస్తుంది? చక్కని సుగంధ వాసన వస్తుంది. చందనం మంచి సహవాసము, మంచి వాడితో సహవాసం చేస్తే మంచి వాసన వస్తావురా. నువ్వు చెడ్డవాడితో చేసావు కాబట్టి నీ జీవితమే మంచిలాగా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఉన్న డబ్బులు ఎట్టుకెళ్తున్నావు, వాళ్ళందరితో సహవాసం చేస్తున్నావు, నీ అష్టానుసారంగా జీవిస్తున్నావు. తండ్రిని అయినటువంటి నేను దేవుని మనసు కలిగి జీవిస్తున్నాను, నాకు అపకీర్తి తెస్తున్నాను కాబట్టి నీ ఎడం చేయకుండా మనసు ఉంది. ఎందుకు పనికిరాదు? నీ హృదయం కూడా అలాగే అయిపోతే నిన్ను రక్షించేవాడు కూడా ఎవడు ఉన్నాడు. ఇదిగో ఈ చేతిని ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకో అంటే చక్కని వాసన. ఇది దేవుని ఇంపైన సువాసన. దేవుని సన్నిధానంలో ఉంటే ఇంపైనటువంటి సువాసన వస్తావు. అందుకనే మనం ఏం చేయకూడదంట, వాక్యం చెప్తాడు ఒక మాట. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో
మనం ఏం చేయకూడదో చెప్తారంట. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకని ఒకడు మనకంటే యోగ్యులుగా, పక్కోడు మంచోడు, పెద్దోడు, చక్కనోడు, ఇష్టమైన వాడు, ఇతని దగ్గర ఏ వాసన వస్తుంది? గంధం వాసన వస్తుందండి. ఇతని దగ్గర, ఆవిడ దగ్గర కూర్చుంటే గంధం వాసన. మంచోడు ఎవరిని కూడా కక్ష చేత కానీ మంచోడు చేయకూడదు. నువ్వు పగబట్టావు అనుకో, పగవల్ల మంచోడు అవదు. నీ దగ్గర గంధపు వాసన, చందనపు వాసన ఉంటే నిన్ను బట్టి వారు మారుతారు, నిన్ను బట్టి వారు దేవునికి సాక్షిగా ఉంటారని వాక్యం ఉంది. సిలువ వేయడానికి ఆ దినమందు మిత్రులైన వారు, శత్రువులైన వారు, ఆ పిలాతు, హేరోదీయులు అందరూ ఏమయ్యారండి? పాపం చేయడానికి కూడా స్నేహితులు అవుతారట. ఏకమనసు కలిగి ఉంటారు పాపం చేయడానికి. యేసు ప్రభువుని సిలువ వేయాలని ఆ హేరోదీయులైన వారు, పిలాతు అయిన వారు, వాళ్ళందరూ కూడా ఒకటయ్యారు. శత్రువులు కూడా మిత్రులు ఉంటారంట. వాళ్ళు ఒకటవుతారు. అవునా కదా? బలపరండి అందరూ ఏం చేశారంటే ఏక మనస్సు కలిగి, లోకస్వార్త 23:18 ఉంటుంది మాట. లోకస్వార్త 23:18 ఉంటుంది. ఏముంటుంది? వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలేశారు. చెడ్డోళ్ళు స్నేహితులు ఉంటారు. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను మనం సహవాసం చేయకూడదు. ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మనసు కలిగి ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి, ఒకే మనస్తత్వం కలిగి ఒక సంఘం. కాబట్టి దేవునిలో మనము అందరము కలిసి మెలిసి ఉండాలి. ఏది నువ్వు కక్ష చేత సాధించలేవు, ప్రేమ చేతనే సాధిస్తావు. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇలా వాళ్ళందరూ శత్రువులైన వాళ్ళు మిత్రులైపోయారు. ఇక్కడ బరబ్బను వదిలేయండి, యేసు ప్రభువునే సిలువేయండి. ఏకగ్రీవంగా అరుస్తున్నారు వీళ్ళు. అననీయ సభ్యులు కలిసి అమ్ముతారు, ఏక మనసు కలిగి పొలం అమ్ముతారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చున్నారా మీరు? ఆత్మను మోసం చేస్తున్నారు మీరు. మనసులో కక్ష పెట్టుకుని, మనసులో ద్వేషం పెట్టుకుని, మనసులో అసూయ పెట్టుకుని, మనసులో సమస్తము దుర్వాసన పెట్టుకుని, ఈ చేతులు కట్టుకున్న మసి వల్లే మనం ఉండకూడదు. ఈ చేతిలో ఉన్న గర్ధం వల్లే మనం ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన కృపచాటుని భద్రపరిచి ఆకాశపు వాకిలిప్పి ఆశీర్వదిస్తాడు. అడ్డి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకు అనుగ్రహించును గాక. ఆమేన్.